నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నేటి యువతే రేపటి దేశ భవిష్యత్. అంతర్జాతీయ యువజన దినోత్సవం సమావేశంలో జిల్లా న్యాయమూర్తి భారతి. దేశభక్తిని చాటుతూ పురివీధుల్లో తిరంగా ర్యాలీ. మార్పు కోసం సిపిఐ పాదయాత్ర. హెచ్ఐవి అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన వైద్య శాఖ. వార్తలోని వివరాలు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో చిత్తూరులోని సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నందు జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ భారతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారన్నారు. యువత యొక్క ప్రతిభ, శక్తి, ఆలోచనలు మరియు సమాజ అభివృద్ధిలో వారి పాత్రను గుర్తించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని, యువత దేశానికి వెన్నెముక వంటివారు. విద్య, విజ్ఞానం, సాంకేతికత, క్రీడలు, కళలు మరియు వివిధ రంగాల్లో యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో కూడా యువత ముందుండాలన్నారు. యువత తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మంచి విద్యను అభ్యసించాలన్నారు. క్రమశిక్షణ, నైతిక విలువలు, కష్టపడే తత్వం మరియు సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని, మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండి దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని అన్నారు. నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు కాబట్టి యువతను సరైన మార్గంలో ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువత తమ శక్తిని సమాజం మరియు దేశాభివృద్ధికి ఉపయోగించుకోవాలని మనమందరం సంకల్పిద్దామని, అదేవిధంగా విద్యార్థులు ర్యాగింగ్ జోలికి వెళ్లరాదని తెలిపారు. యూత్ అనేది సో యు ఆర్ ద బ్యాక్ స్టోన్ ఆఫ్ ద సొసైటీ. సో విత్ రిగార్డింగ్ టు ఏ దాంట్లో ఎడ్యుకేషన్లో కావచ్చు, విజ్ఞానం, సాంకేతికంలో, క్రీడల్లో, ప్రతి ఒక్క దాంట్లో కూడా హౌ టు యూస్ ద టెక్నాలజీ అనేది మీ చేతుల్లోనే ఉంటాయి. సో యూత్ అనేది ఈరోజు సొసైటీలకి బాగా బ్యాక్ స్టోన్ అని చెప్తుంది. అంటే దీంట్లో రెండోది ఇంకొకటి ఏమంటే మీకు చెప్పాల్సింది ఎందుకే యువతలో ఎందుకు యువత అనే దాంట్లో ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తుంది అంటే ఈరోజు ఒక సమాజం యువత చేతుల్లో ఉంది అంటే వాళ్ళకి ఒక శక్తి ఉంటుంది, వాళ్ళకి థింకింగ్ కెపాసిటీ ఉంటుంది, వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనేది కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక విద్యార్థి దశలో యూత్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనం ఫ్రమ్ చైల్డ్హుడ్ ఇంకనే మనకి స్టార్ట్ అవుతుంది. అంటే మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మంచి బుద్ధులు వస్తాయి, అట్లా అని చెడు వాళ్ళతో చేస్తే చెడు అలవాట్లు వస్తాయి. సో మనకి ఫౌండేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే సిన్ ఫ్రమ్ చైల్డ్హుడ్, సిన్ ఫ్రమ్ స్కూల్ ఆన్వర్డ్సే అనేది మనకి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఒక విద్యార్థి తన జీవితాన్ని సరిగ్గా నిర్మించుకుంటే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఒక తరం అభివృద్ధి చెందితే ఒక సమాజం అభివృద్ధి అవుతుంది. అలాగే ఒక సమాజం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. సో కాబట్టి మనము ఎప్పుడూ కూడా అంటే ఏదో స్కూల్ పోతుమా. స్వాతంత్ర దినోత్సవం ముందస్తు వేడుకల్లో భాగంగా అందరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించాలనే దృక్పథంతో ఏపీజే అబ్దుల్ కలాం ట్రస్ట్ వ్యవస్థాపకులు అయూబ్ ఖాన్ తిరంగా యాత్రను నిర్వహించారు. పట్టణంలోని కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించగా ఎంఈఓ నటరాజరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. భారత్ మాతాకు జై అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులతో కలిసి 500 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో ఎంబీటీ రోడ్డు గుండా ఇందిరా కూడలి వరకు తిరంగా ర్యాలీని కొనసాగించారు. తర్వాత దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహనీయుల పోరాటాలు, ప్రాణ త్యాగాల గురించి విద్యార్థులకు వివరించారు. భారతదేశానికి విదేశీ పాలకుల యొక్క విముక్తి నుండి 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం సిద్ధించింది. మనకి నేటికి మనము 80 సంవత్సరాలు మన స్వాతంత్ర దినోత్సవం ఈ నెల ఆగస్టు 15వ తారీఖున జరుపుకుంటున్నాము. మనము ఆగస్టు 15వ తారీఖున
భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఇంటి పైన కూడా ఆ తిరంగా జెండా ఎగరాలనేటువంటి మన భారత ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చినారు. అదే ప్రకారము భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశభక్తిని చాటుతూ ఆ రోజు స్వాతంత్ర దినోత్సవంలో అందరూ పాల్గొనాలని చెప్పి తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఆ రోజు మనకు స్వాతంత్రం సిద్ధించడానికి కష్టపడినటువంటి త్యాగమూర్తుల ఫలితంగా మనకు స్వాతంత్ర ఫలాలు మనం అనుభవిస్తున్నాము. ఆ యొక్క స్వాతంత్ర ఫలాలు అందరూ అనుభవిస్తున్నారు. దేశభక్తిని చాటి చెప్తాము అనేటువంటి అవగాహన ర్యాలీ ఈరోజు నిర్వహిస్తున్నాము. స్వాతంత్ర దినోత్సవం అందరూ ఘనంగా జరపాలని చెప్పిన మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. बोलो भारत माता के। ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దేశమంతా ప్రతి ఇంటి మీద తిరంగా జెండా ఎగరాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటి చెప్పే విధంగా మనం ప్రయత్నం చేయాలి. స్వాతంత్ర సంగ్రామ యుద్ధంలో చాలామంది ఆసులు బాసులు అయినారు. వాళ్ళని గుర్తించుకొని వారి యొక్క దేశభక్తిని మనము
ఏ విధంగా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో దేశమంతా ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలని చెప్పి ప్రధానమంత్రి గారి పిలుపు మీద ఈరోజు పుంగనూరు పట్టణంలో అవగాహన ర్యాలీ చేస్తున్నాము. కాబట్టి పుంగనూరులో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి మీద జెండా పెట్టుకొని సెల్ఫీ తీసుకొని నరేంద్ర మోడీ గారి యాప్లో మీరు డౌన్లోడ్ చేయాలని చెప్పి నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మిమ్మల్ని విన్నవించుకుంటాను. జై భారత్, జై హింద్. భారత ప్రభుత్వము ఆదేశానుసారం హర్ ఘర్ త్రిరంగా అంటే ప్రతి ఇంటిపైన భారతీయులుగా మనం పుట్టినందుకు గర్విస్తూ భారతదేశాన్ని గౌరవిస్తూ ప్రతి ఇంటిపైన జెండాను ఆవిష్కరించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈరోజు పొత్తింగు హై స్కూల్ నుండి మూడెప్ప సర్కిల్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు మనం భారతదేశంలో స్వతంత్రంగా బతుకుతున్నామంటే అందుకు అనేక కారణాలు ఉన్నాయి. భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు, భారతదేశం బ్రిటిష్ వాళ్ళ కబందాస్తుల్లో ఉన్నప్పుడు అనేక మంది భారతీయులు అనేక విధాలుగా పోరాటాలు చేసి, కొంతమంది ప్రాణత్యాగం చేసి, కొంతమంది జైలుకి వెళ్ళి, కొంతమంది ఉరి చేయడం ద్వారా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి మనమంతా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనమంతా భారతదేశాన్ని ప్రేమిస్తాం, భారతదేశానికి గౌరవిస్తాం. భారతీయులుగా మనమంతా కూడా రేపు ఆగస్టు 15 తారీఖున ప్రతి ఇంటి పైన భారత పౌరుడిగా కుల మతాలకు అతీతంగా వారి ఇంటి పైన తిరంగా జెండాను ఆవిష్కరించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ ర్యాలీ ఉద్దేశం ఏమిటంటే, కొంతమంది అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా అనుకూలంగా లేని వారికి కూడా అవగాహన కల్పించేందుకే ఈ విషయంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి భారత పౌరులారా మీరంతా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రతి ఇంటి పైన కూడా ఆగస్టు 15 ప్రతి ఇంటి పైన కుల మతాలకు విధంగా జెండా ఆవిష్కరించాలని చెప్పేసి మేమైతే కోరుతున్నాం. జై హింద్, జై భారత్. పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించే పోస్టర్లను వైద్య శాఖ వారు ఆవిష్కరించారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ వారి సూచనల మేరకు బుధవారం స్థానిక ఆసుపత్రిలో డాక్టర్లు మధుసూదనాచారి, మాధవరెడ్డి, కల్పన సిబ్బందితో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. యువతలో హెచ్ఐవిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడం, హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టడం, హెచ్ఐవితో జీవిస్తున్న వారికి సకాలంలో పరీక్షలు మరియు చికిత్స అందించడంలో ముఖ్యమని తెలిపారు. హెచ్ఐవితో జీవిస్తున్న వారిలో 95% మందికి తమ హెచ్ఐవి స్థితి గురించి తెలిసేలా పరీక్షలు నిర్వహించాలి. యువత హెచ్ఐవిపై అపోహలకు దూరంగా ఉండి సరైన సమాచారాన్ని తెలుసుకోవాలని, ఏమాత్రం డౌట్ ఉన్నా అవసరమైన వారు సమీపంలోని ఐసిటిసి కేంద్రాల్లో హెచ్ఐవి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హెచ్ఐవితో జీవిస్తున్న వారిపై వివక్ష చూపకుండా వారికి సామాజికంగా, వైద్యపరంగా సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్, అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్
నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ 90 సంవత్సరాలు పూర్తి చేసుకుని 91వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా పొంగనూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జనార్దన్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై తన చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, స్వచ్ఛమైన త్రాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సరిపడా బెడ్లు, విద్యుత్, ఫ్యాన్లు, భద్రత వంటి కనీస వసతులు పూర్తి స్థాయిలో కల్పించాలని కోరారు. హాస్టళ్లలో వసతుల కొరత కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిల కారణంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరుగుతోందని, విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అదేవిధంగా కళాశాలలో అర్హత కలిగిన అధ్యాపకులను నియమించడం, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, కంప్యూటర్ సదుపాయాలను మెరుగుపరచడం అవసరమన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయకుండా విద్యార్థులపై ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులు భారం పెంచడం సరికాదన్నారు. ప్రైవేటు కళాశాలల్లో అధిక ఫీజులు, అనవసరమైన వసూళ్లు, విద్యార్థులపై ఒత్తిడి వంటి సమస్యలను అధికారులు పరిశీలించి నియంత్రించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మున్నా, ఏఐటీయూసీ నాయకులు వెంకటరమణారెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకులు హాసన్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం రాకముందు ఈ రోజుకి 91 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఏఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నా, అదేవిధంగా హుసేన్, ఏఐటీసీ నాయకులు వెంకటరమణారెడ్డి, మన ముఖ్యంగా ఈ అవకాశం కల్పించినటువంటి గంగాధర్ నాయుడు గారు, ప్రిన్సిపల్ గారు, మా ఫ్రెండ్ అతను, ముందు అతను నాకు దాదాపు 10-20 ఏళ్ళ ఖర్చు. ఆయన ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి, మిమ్మల్ని అందరినీ ఇక్కడ అసెంబ్లీ కావడానికి, మన ఏఎస్ఎఫ్ గురించి చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా ఇక్కడ అధ్యాపకులందరికీ కూడా, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా నమస్సమాంజలు. ఈరోజు ఏఎస్ఎఫ్ ఈరోజు కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తుందంటే దానికి స్ఫూర్తి స్వాతంత్ర ఉద్యమంలో మనం చేసినటువంటి ఉద్యమాలు, పోరాటాలు. ఆ రోజు చదువుకే పోరాడు అనే నినాదంతో స్టడీ అండ్ స్ట్రగుల్, అది మెయిన్ నినాదం. అంటే చదువుకోవాలి, చదువుకునే క్రమంలో కళాశాలలో కానీ విద్యార్థి సమస్యలు కానీ మనకి ఏదైనా సమస్యలు వస్తే, దేశంలో ఈరోజు సైన్యం అంటే యూతే, దేశాన్ని రక్షించే సైన్యమే కదా. జై జవాన్ జై కిసాన్ అని అనాలి. వాళ్ళు ఎందుకు దేశాన్ని రక్షించేది వాళ్ళు. అదేవిధంగా అక్కడ వచ్చి జవాన్లంతా కూడా యూతే, ఆయన నినాదం చేసుకున్నాడు. మరి భగత్ సింగ్ లాంటి, మీకు తెలుసు భగత్ సింగ్ 35 సంవత్సరాలకే బ్రిటిషర్లు అతను వర్షించేది. ఈరోజు కూడా భగత్ సింగ్ పేరుతో దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థలు, ఆయన విగ్రహాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అంటే ఆయన ఈ దేశం కోసం ఆయన ఆ రోజు చేసింది తప్పేం కాదు. అసెంబ్లీలో జరుగుతామంటే మన దేశానికి వ్యతిరేకంగా కొన్ని, ప్రజలకు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు చేస్తానికి ఒక పొగ బాంబు వేసారు. రేలు బాంబు కాదు, పొగ బాంబు వేసిన అంతే, ఎవరు చనిపోలా. దానికే బ్రిటిషర్లు అతను విప్లవకారులని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోల్చేస్తారని గాంధీ కూడా గట్టిగా ఆ విషయంలో పోరాడాలి. సరే, ఆ రోజు 31 సంవత్సరానికి గురి
ఈరోజు ఆయన యొక్క స్ఫూర్తి అందరూ కూడా ఆయన యొక్క బాంబే భగత్ సింగ్ యొక్క విగ్రహాలు పెట్టిన కానీ ఆయన చేస్తూ దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. శ్రీ చాముండేశ్వరి దేవి జయంతి మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. పుంగనూరులోని తూర్పు మొగసాలలో కొలువై ఉన్న శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో 12 రోజుల పాటు అమ్మవారి జయంతి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం చివరి రోజు కావడంతో అర్చకులు అమ్మవారి మూలవళ్లను పలపంచామృతాలతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోగా మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థిస్తూ గీతాలాపన చేశారు. కుంభహారతి, పంచహారతి, రథహారతి, కర్పూరంతో అర్చకులు అమ్మవారికి హారతులిచ్చారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ऋग्वेद प्रियस्वामिन्वराट् ऋग्वेदमवतारय अग्निमीले पुरोहितं यज्ञस्य देववृत्तिजं होतारकं रत्नाधारं हरिः ओं स्वस्ति यदुकुलनन्दना यजुर्वेद प्रियस्वामिन्वराट् यजुर्वेदमवतारय चेत्तो चेत्ता वायवस्तो वायवस्तः देवावः सविता प्राप्ययतु श्रेष्ठतमा जगन्मने हरिः ओं स्वस्ति सामगानलोल प्रियस्वामिन्वराट् सामवेदमवधारय अहमन्नादो अहमन्नादः अहग्यश्लोककृतहग्यश्लोककृतहग्यसी ईशानां जगदोऽध्यवेङ्कटपदे विष्णुपरां प्रेयसीं तद्दक्षस्थलनित्यवासरिजिकां दक्षान्तिसम्भक्तिनीं पद्मालङ्कृतपारिवल्लभयुगां पद्मासनस्तां श्रियं वात्सल्यादिगुणोद्भलां भगवतीं वन्दे जगन्मातरम् हरिः ओं स्वस्ति व्यासं वसिष्ठनत्तारं जगते मोत्रमकल्मषं पराशरात्मजं मध्ये जुगदातं तमोरिदिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः हरिः ओं स्वस्ति हरिः ओं साधित्तिरुळाय चित्रं माप्योरम्बा चित्रं दिरहारे वन्दोन्नै चे मित्रे वन्दोट्टान् मरियडियै वोट्टं वर्णगेडाय तेखमै दुर्नङ्गुणत्तिल पिरंदे नी गोट्टे वरङ्गल कोल्लामल पोवादे
పొంగనూరు పట్టణం చింతల వీధులు వెలసిండు నడివీధి గంగమ్మకు ఆషాఢ మాసం చివరి మంగళవారం సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజల్ని నిర్వహించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997 బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపేహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఎన్నికల హామీలు ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయనందుకే మార్పు కోసం అనే కార్యక్రమాన్ని సిపిఐ చేపట్టిందని సిపిఐ జిల్లా కార్యదర్శి మహేష్ పేర్కొన్నారు. మార్పు కోసం సిపిఐ పాదయాత్రలో భాగంగా బుధవారం పొంగనూరు ధోబీ కాలనీ, మున్సిపల్ వర్కర్స్ కాలనీలలో ఇంటింటి ప్రచారం గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు, ప్రతి అకౌంట్లో 10 లక్షలు వేస్తామని, మోడీ ఇచ్చిన హామీ నెరవేరేందుకు ప్రభుత్వం మారాలని ఉద్యమిస్తున్నామని తెలిపారు. నిత్యావసర ధరలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగులు, యువకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఇటీవల జరిగిన ఢిల్లీ సంఘటనలే రుజువు చేశాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనార్దన్, మున్నా, ఏఐటీఈసీ కార్యదర్శి వెంకటరమణారెడ్డి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరి, ఏఐటీఈసీ నేతలు దేవ, తిరుమల రెడ్డి, శేఖర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. గత 12 సంవత్సరాలుగా దేశంలో అధికారంలో ఉన్న
భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పుంగనూరు పట్టణంలో అనేక సంవత్సరాలుగా హమాలీ పనిని నమ్ముకొని వీపులంతా వాచిపోయి అనారోగ్యానికి గురైపోతున్న హమాలీలకు ఈఎస్ఐతో కూడినటువంటి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి పుంగనూరు పట్టణంలో అనేక సంవత్సరాలుగా సొంతంటి కలగానే మిగిలిపోతున్నటువంటి కార్మికులందరికీ కూడా సొంత ఇంటి స్థలాలు ప్రభుత్వమే ఇల్లంతా కూడా కట్టించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పుంగనూరు కానీ ఇతర మున్సిపాలిటీలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ వర్కర్లందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులందరికీ కూడా సొంత ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి, డైలీ వేజెస్ వర్కర్స్ని ఆప్కాస్లో చేర్చాలని చెప్పేసి, పని భారం తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 18వ తేదీన మదనపల్లిలో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ ముట్టడి కార్యక్రమంలో కార్మికులు, హమాలీలు, మున్సిపల్ కార్మికులు, పంచాయతీ వర్కర్స్, ఆటో వర్కర్స్, ఇతర శ్రమజీవులు, వేతన జీవులు పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న ఆందోళనలో పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. పొంగనూరు పట్టణం చింతల వీధులు వెలసిండు నడివీధి గంగమ్మకు ఆషాఢ మాసం చివరి మంగళవారం సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజల్ని నిర్వహించారు. అమ్మవారికి అర్చకులు రామకృష్ణ స్వామి అభిషేకం నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించడం జరిగింది. చింతల వీధి, కటకిందపాలెం, తేరివీధి మహిళలు భజనలు నిర్వహించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అర్చకులు పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటి యువతే రేపటి దేశ భవిష్యత్. అంతర్జాతీయ యువజన దినోత్సవం సమావేశంలో జిల్లా న్యాయమూర్తి భారతి. దేశభక్తిని చాటుతూ పురివీధుల్లో తిరంగా ర్యాలీ. మార్పు కోసం సిపిఐ పాదయాత్ర. హెచ్ఐవి అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన వైద్య శాఖ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.